విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం శ్రవణం ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది చూద్దాం. వినడం, నేర్చుకోవడం, ముందుకెళ్ళడం అనే భావన చాలా బలంగా కనిపిస్తుంది. మరి ఈ నెలలో మాట్లాడడం కంటే కూడా వినడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఉద్యోగంలో మీరు శాంతంగా ప్లాన్తో పనిచేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు, ట్రైనింగ్స్, స్కిల్స్ డెవలప్మెంట్ అవకాశాలు కూడా వస్తాయి. అలాగే మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో భవిష్యత్తులో మీకు పెద్దగా ఉపయోగపడతాయి. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈ నెలలో కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే తీరు, మీరు వినే తీరు, స్పందించే విధానము ఇవన్నీ కూడా లాభాలను తీసుకొస్తుంది. కొత్తగా చిన్న చిన్న ఒప్పందాలు కుదిరి అవే పెద్ద అవకాశాలుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. ఖర్చులు సాధారణంగా ఉంటాయి. సేవింగ్స్పై దృష్టి పెట్టేంత కొంత డబ్బు నిల్వ చేయగలుగుతారు. కుటుంబ జీవితంలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న సమస్యలు సర్దుబాటు చేయగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా చెవులు, గొంతు, నిద్ర సమస్యలపైన జాగ్రత్త అవసరం. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది. లాభాల విషయానికి వస్తే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవం పెరగడం ప్రధానంగా కనిపిస్తాయి. నష్టాల పరంగా నిర్ణయాల్లో కొంత సందిగ్ధత, ఇతరులపైన ఎక్కువగా ఆధారపడడం, కొన్నిసార్లు అవకాశాలు ఆలస్యంగా రావడం వంటి పరిస్థితులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారు సాధారణంగా చాలా శ్రద్ధగా వినే స్వభావం కలిగి ఉంటారు. జ్ఞానం సంపాదించడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం వీరి ప్రత్యేకత. బాధ్యతాయుతంగా వ్యవహరించడం, నమ్మకంగా ఉండడం వీళ్ళ బలం. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, నిర్ణయాల్లో ఆలస్యం చేయడం వీళ్ళ బలహీనత. అలవాట్లలో ప్లానింగ్తో పనిచేయడం, పెద్దల మాట వినడం, సంప్రదాయాలకు విలువ ఇవ్వడం, శాంతంగా ఉండడం ముఖ్యంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం వలన అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెలల్లో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు విన్న విషయాల్ని సరైన విధంగా అమలు చేయడం, ఇతరుల సలహాలను అర్థం చేసుకుని మీకు ఉపయోగపడేవి మాత్రమే తీసుకొని అలా చేస్తే కనుక మీకు ఈ నెలలో భవిష్యత్తుకి చక్కటి పునాది పడుతుంది. పరిహారంగా ఏంటి అంటే బుధవారం కానీ, శనివారం కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, అన్నదానం చేయడం, పేదలకు ఆహారాన్ని అందించడం, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. శుభం.